చెప్పండి మీ పేరు? సార్ నా పేరు ఆనంద్ అండి. ఎక్కడ నుంచి? సార్ మక్తల్ కాన్స్టిట్యున్సీ నుంచి వచ్చామండి మేము. ఇక్కడ కేటీఆర్ సార్ గారిని కలుద్దామని వచ్చాము. ఎందుకన్నా అంటే మేము ఒక రైతులం సార్. మేము మా మక్తల్ నియోజకవర్గంలో కృష్ణానది సుమారుగా ఒక 20 కిలోమీటర్స్ వరకు మా నియోజకవర్గంలోనే పారుతుంటుంది. అక్కడ కృష్ణానదిలో వాటర్ లేవు. మాకు కొత్తగా అప్పుడు రాజశేఖర రెడ్డి పీరియడ్లో 2 చెక్ డ్యాములు పెట్టారండి. భూత్పూర్ అని చెప్పేసి ఒకటి చిట్టెం నర్సిరెడ్డి పేరు మీద సంగమండ రిజర్వ్ 2 ఉన్నాయి. దాంట్లో ఇంతకుముందు కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మాకు 2 పంటలకి వాటర్ వచ్చేదండి. ఇప్పుడు డిసెంబర్లోనే మాకు మార్చ్ ఎండింగ్లో అయిపోయేది వాటర్. ఇప్పుడు మాకు మొత్తానికి జనవరి లాస్ట్ వరకే నీళ్ళు అనేవి అయిపోయినాయండి. ఇంతకుముందు మేము వ్యవసాయానికి అదే నీళ్ళు వాడేవాళ్ళము. అయితే ఇప్పుడు పంటలు అనేది మొత్తానికి సగంలోనే పొట్టతో ఉన్నాయి, అన్నీ ఎండిపోతున్నాయి సార్. మొత్తం గొర్రెలు మేకలు మేస్తున్నాయి అక్కడ. కానీ అక్కడ అధికారులు ఏమైనా కలిసి దరఖాస్తు ఏమైనా చేసుకున్నాం సార్. మేము ఇక్కడ కాంగ్రెస్ నాయకులను కూడా కలిసామండి. ఇక్కడ మా వాళ్ళు వచ్చి కలిశారు. గాంధీ భవన్లో మినిస్టర్ వరకు కూడా వెళ్ళాము. మినిస్టర్ వాళ్ళు అక్కడ ఉన్న కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంటే ఉంది. సిద్దిరామయ్య గారిని కలిసి అక్కడ ఉన్నటువంటి ఆ డ్యాంలో ఉన్నటువంటి 600 టీఎంసీల నీళ్లను మా తెలంగాణ ప్రభుత్వానికి జురాల డ్యామ్కి వదులుతామని చెప్పారు. అక్కడ నుండి ఒక టీవీలో చూస్తేనే అనౌన్స్మెంట్ వస్తుంది, చెక్ డ్యాంలో నుంచి నీళ్ళు వదులుతున్నాము 600 క్యూసిక్లు అని చెప్పేసి. ఇప్పటివరకు దాదాపుగా 8 రోజులు అవుతుంది. ఇప్పటి వరకు వాటర్లో అసలు కొత్త వాటర్ కలవనే లేదు. అంత గుంతల్లో ఆయన వాటరే ఉన్నాయి తప్ప కొత్త వాటర్ అనేది ఏం లేవు సార్ అక్కడ. కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం ఉన్న అధికారులు కానీ ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ మినిస్టర్లు వాళ్ళు ఏమైనా పట్టించుకుంటారు సార్? పట్టించుకున్నా. ఒకసారి పోయిరు, మనం చెప్పంగానే వెళ్ళిపోయారు. అక్కడ అడిగిరు, వచ్చిరు. మళ్ళీ నీళ్ళు వచ్చినాయా లేదా అనేది కూడా వాళ్ళకి అసలు అధికారులను మేము ఎవరిని అడిగినా వస్తాయండి, వచ్చినాయి, వెళ్ళారు, వస్తున్నాయని చెప్తున్నారు. కానీ ఇప్పటివరకు అయితే వాటర్ రాలేదు సార్ నదిలోకి. కానీ ఈ విషయము రేవంత్ రెడ్డి దృష్టికి ఏమైనా తీసుకెళ్లారా సార్? అది రేవంత్ రెడ్డి సార్ వరకు వెళ్ళిందో లేదో మనకు తెలియదు. మేమైతే ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్ వరకు వెళ్ళింది. ఆ సార్ కూడా వెళ్ళారు. మనం టీవీలో చూస్తూనే ఉన్నాం. టీవీలో కృష్ణానదికి నీళ్ళు వస్తున్నాయి అని చెప్పేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెళ్ళారు. ఎమ్మెల్యే గారు కూడా వాళ్ళతో పాటు వెళ్ళారు. కానీ అక్కడి వరకే తెలుసు. సీఎం వరకు వెళ్ళిందా లేదు తెలియదు. తక్షణమే సీఎం గారు కూడా దీన్ని చనువుగా తీసుకొని ఆ నీళ్ళని మాకు వదిలితే పంటలు కూడా పండుతాయి. దానికోసం మేము చాలా పెట్టుబడి పెట్టి లాస్ట్లో ఉన్నాం సార్. ఆ నీళ్ళు వస్తేనే కానీ ఆ పంటలు బతికే ప్రసక్తి ఉంది, లేకపోతే ఎండిపోతున్నాయి. అవును సార్, అవును. ఎమ్మెల్యే సార్ని కూడా కలిసాము. ఆయన కూడా అదే చెప్తారు సార్, వస్తాయి వాటర్, వదిలినాం, మాట్లాడినామని అదే విధంగానే చెప్తున్నారు. కానీ కొత్తగా నీళ్ళు అయితే ఇంకా రాలేదు సార్ దాంట్లో. ఇప్పుడు వరి పంటలే సార్ మనకు వచ్చేసి. ఈ ముఖ్యంగా వాళ్ళు నీళ్ళు వదిలినాం అంటున్నారు కాబట్టి అక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న డ్యాములు కొత్తగా రైతులందరూ కలిసి చెక్ డ్యాములు పెట్టుకున్నారు. నీళ్ళు అనేది ఇక్కడ మా తెలంగాణ రాష్ట్రానికి రాకుండా వాళ్ళే అక్కడ ఆపేసుకుంటారు. నీళ్ళు రాగానే అక్కడ ఆగుతాయి. అక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న ప్రాజెక్టులకు కానివ్వండి, పంటలకు కానీ అటు వెళ్ళిపోతాయి. ఇక్కడ అనేది రావు. అక్కడ నీళ్ళు వదిలేటప్పుడు వస్తాయి. కానీ మధ్యలో వీళ్ళు చెక్ డ్యాములు కట్టారు. ఈ చెక్ డ్యాములను కూడా మేము ఎన్నోసార్లు అప్పుడు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం టీఆర్ఎస్ ఉంది కూడా, అప్పుడు కూడా చెప్పాం సార్ వాళ్ళు ఇట్లా ప్రాజెక్టులు కడుతున్నారు, దాన్ని ఎంబడే నిలిపివేయాలని. అప్పుడు వాళ్ళు కూడా నిలిపేస్తామన్నారు, ఇప్పుడు వీళ్ళు కూడా నిలిపివేస్తామని. కానీ ఎవరిని దాన్ని నిలిపివేయలేదు సార్. దానివల్ల చాలా లాస్ పోతాం. ఇప్పుడే ఎట్లుందంటే రాబోయే కాలంలో ఇంకా మాకు ఘోరం అయిపోతుంది వాటర్ అనేది. ఇంకా 2 నెలలు అయితేనే పంట పూర్తి అవుతుంది. అప్పటి వరకు అయితే ఏం లేవు, వాటర్ అయితే ఏం లేవు సార్. ఎండిపోయే తప్ప ఇంకా గొర్రెలకు మేకలకు తప్ప ఏం పనికిరానట్లుంది సార్. గతంలో అంటే మనకు కేసీఆర్ గారు మిషన్ భగీరథ ద్వారా చాలా చెరువులు పూడికలు తీయించి దాంట్లో ఫుల్గా వాటర్ ఉండేది. ఉన్న వాటర్ని మేము చేపలకి కానీ, బట్టలు ఉతుకోవడానికి కానీ ప్రతి ఒక్క దానికి యూజ్ చేసుకునే వాళ్ళం. అవే వాటర్ మాకు ఫుల్ అయిపోతుండే. ఈ సంవత్సరం ఏమంటే అట్లా డ్యామ్ల నుంచి కూడా చెరువులకు నీళ్ళు వస్తుండే, ఇట్లా నీళ్ళు లేని పరిస్థితిలో. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో, కర్ణాటక వర్షాకాలం వచ్చినప్పుడు ఈ నీళ్ళు ఎత్తి మన ప్రాజెక్టులలో పోస్తేనే మనకు నీళ్ళు ఆపుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. మరి ఇప్పుడు ఏం చేసిరంటే వీళ్ళు ఎప్పుడు వచ్చిర్రో, ఎప్పుడు మోటార్లు వేసి ఈ నీళ్ళు వర్షాకాలంలో గుంజేసిరో కూడా ఎవరికి తెలియదు. వచ్చిర్రు, మేము కూడా చూసినాం. అది మోటార్లు నడిచినవో తెలియదు, నడవలేదో తెలియదు. డ్యామ్లు అయితే ఏం లేవు. డ్యామ్లలో కూడా నీళ్ళు అనేది ఏం లేవు. ప్రభుత్వంలో జూరాలలో ఫుల్ నీళ్ళు ఉంటుండే. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత జూరాలలో కూడా నీళ్ళు తగ్గిపోయినాయి, ఏం లేవు. రైతులకు చాలా ఇబ్బంది అవుతుంది. మా కాన్ఫరెన్స్లో చాలా వరకు రైతులకు చాలా ప్రాబ్లం అవుతుంది. పంటలు ఎండిపోయే పరిస్థితి వచ్చింది. మీరే వచ్చారా లేకపోతే రైతులు కూడా? రైతులు రాలేదు, మేమే వచ్చాం. మాకున్నాయి సార్, మాకు 10 ఎకరాల పొలం ఉంది. బోర్లు కూడా తగ్గిపోయినాయి. ఎండాకాలం స్టార్ట్ అయిపోయింది కాబట్టి బోర్లు కూడా తగ్గిపోయినాయి. కెనాల్లో నీళ్ళు రావు. మా పొలంలో మా పొలంలో 2 ఎకరాలు పోయింది కెనాల్. మా పొలంలోనే పోయింది కాబట్టి ఇంకా నీళ్ళు వస్తామని సంతోషిస్తున్నప్పుడు వదిలేసినాం.
పంట నష్టం కూడా వచ్చింది అనుకో అప్పట్లో 10 సంవత్సరాల కింద. కానీ ఇప్పుడు నీళ్ళు అయితే లేవు మాకు. కెనాల్ ఉంది కానీ ఒట్టి కెనాలే ఉంది, అందులో నీళ్ళు లేవు. రైతులకు చాలా ఇబ్బంది ఉంది మాకు. అది ప్రాబ్లం. ఈ విషయం కేటీఆర్ దృష్టికి తీసుకురావాలని వచ్చారు. అవును సార్. అవును సార్. ఏమైనా మాట్లాడే ప్రయత్నం చేశారా? వేరే పార్టీ ప్రోగ్రాంలో ఉన్నాడు కాబట్టి మాకు టైం ఇవ్వలేదు. కానీ నెక్స్ట్ టైం మాత్రం తీసుకెళ్తాం సార్. మా కాన్షియస్లో మాజీ ఎమ్మెల్యే ఉన్నాడు టీఆర్ఎస్ నుంచి, ఆయన దృష్టికి కూడా తీసుకెళ్ళాం. మాట్లాడుతా అన్నాడు, మాకు నీళ్ళు అరేంజ్ చేస్తా అని చెప్పి